చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వల్ల చాలా రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అమరావతికి కనెక్టింగ్ రూట్లు చాలా బాగా చేస్తున్నారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వల్లే ఏర్పడగలిగింది. అదే ఒక చంద్రబాబు నాయుడు వల్ల కూడా అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలవడం వల్ల ఏపీని బాగా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే జగన్ ఉన్నప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారు అంటున్నారు. మరి సూపర్ 6 కూడా ఉచిత పథకాల కిందకి వస్తుంది కదా? సూపర్ 6 జగన్ అయితే మొత్తం ఉచిత పథకాల కింద ఇచ్చేసాడు కదండి. మొత్తము టోటల్ సోమరిపోతలను చేసేసాడు. ఈ ఉచిత పథకాలు అనేదే కరెక్ట్ కాదు, తీసేయాలి. అవి ఏదో 50% అన్నా ఇవ్వాలి కానీ కన్సెషన్ మొత్తం టోటల్ ఫ్రీగా మాత్రం ఇవ్వడం కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తాము. బస్ సౌకర్యం ఇస్తున్నారు. అది జిల్లాల వారీగా ఇస్తామని ముందుగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అన్ని జిల్లాలు అంటున్నారు. అసలు ఏ పద్ధతి అయితే బాగుంటుంది అంటారు? అన్ని జిల్లాల వాళ్ళకి ఇవ్వాలండి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు. అన్ని జిల్లాలకు ఇస్తేనే బాగుంటుంది. ఓకే, కానీ తెలంగాణలో చూస్తున్నారు కదా ఎలాంటి కొట్లాటలు జరుగుతున్నాయో, సో అదే విధంగా అక్కడ కూడా గొడవలు జరుగుతాయి. సేమ్ ఆటో వాళ్ళకి ప్రాబ్లంలు వస్తుంటాయి, ఇవన్నీ కామనే. మళ్ళీ వాళ్ళని కూడా కాంపన్సేట్ చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడాలి ఏం చేస్తారు. సో ఫ్రీ బస్సెసే కాకుండా ఇప్పుడు దీపం అని చెప్పేసి, ఇంటికి దీపం అని చెప్పి 4 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒకటే అయ్యింది అని చెప్పేసి మహిళలు అందరూ కూడా చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళకున్న ప్రాబ్లం ఏమో మనకు తెలియదు కదండి. వాళ్ళకుండే ప్రాబ్లంలు వాళ్ళకు ఉంటాయి. కానీ అంటే నెమ్మదిగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అని చూసుకున్నాకనే ఇవ్వగలుగుతారు. గెలవగానే కూడా ఇది బస్ సౌకర్యం ఇవ్వలేదు, ఉచిత ప్రయాణం లేడీస్కి. అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఒక సిలిండరు తర్వాత ఫ్యూచర్లో ఇవ్వచ్చు.